2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ మొత్తం ఎంత కోట్లలో? ఆప్షన్ ఏ 44,90,486 కోట్లు, ఆప్షన్ బి 47,65,768 కోట్లు, ఆప్షన్ సి 11,11,111 కోట్లు, ఆప్షన్ డి 14,96,693 కోట్లు. తాజాగా కేంద్ర బడ్జెట్ అనేది మనకు ప్రవేశపెట్టడం జరిగింది లోక్సభలో ఫిబ్రవరి 1న. సో కేంద్ర బడ్జెట్ మొత్తం ఎంత అంటే కోట్లలో చూసుకున్నట్టయితే 47,65,768 కోట్లు. చాలా ఇంపార్టెంట్. కేంద్ర బడ్జెట్ ఎంత మొత్తం 47,65,768 కోట్లు. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నిర్మలా సీతారామన్ గారు తాజాగా బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారు. ఈ విధంగా బడ్జెట్ను ఆమె ఎన్నోసారి ప్రవేశపెట్టడం జరిగింది? ఆప్షన్ ఏ 5వసారి, ఆప్షన్ బి 6వసారి, ఆప్షన్ సి 7వసారి, ఆప్షన్ డి 4వసారి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ను 6వసారి ప్రవేశపెట్టడం జరిగింది. 6వసారి బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారు. అయితే మనకు కేంద్ర బడ్జెట్ను అత్యధిక సార్లు ప్రవేశపెట్టిన పర్సన్ ఎవరంటే మొరార్జీ దేశాయ్. గుర్తుపెట్టుకోండి, 10 సార్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరు? మొరార్జీ దేశాయ్. ఎన్నిసార్లు? 10 సార్లు. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 6 సార్లు ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ గారు. నెక్స్ట్ వన్, 2024-25 బడ్జెట్లో విభజన, గ్రాంట్లు, రుణాలు మొదలైన వాటితో అన్నీ కలుపుకొని రాష్ట్రాలకు బదిలీ చేయబడిన మొత్తం అమౌంట్ ఎంత? ఆప్షన్ ఏ 22,22,264 కోట్లు, ఆప్షన్ బి 4,13,848 కోట్లు, ఆప్షన్ సి 2,97,328 కోట్లు, ఆప్షన్ డి 44,90,486 కోట్లు. ఈ తాజా బడ్జెట్లో విభజన, గ్రాంట్లు, రుణాలు ఎక్సెట్రా మొదలైన అన్ని కలుపుకొని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్న బడ్జెట్ ఎంత అంటే 22,22,264 కోట్లు. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఓకేనా? 22,22,264 కోట్లు అన్ని రాష్ట్రాలకు అన్ని కలుపుకొని ఇస్తున్న బడ్జెట్ అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం కింద ఎన్ని ఇండ్ల పైన సోలార్ విద్యుత్ ప్యానెళ్లను కేంద్ర ప్రభుత్వం అమర్చబోతుంది? చాలా ఇంపార్టెంట్. ఈ స్కీమ్ అయితే త్వరలో తీసుకురాబోతుంది కేంద్ర ప్రభుత్వం. ఆప్షన్ ఏ 80 లక్షల ఇండ్ల పైన, ఆప్షన్ బి 90 లక్షల ఇండ్లు, ఆప్షన్ సి 1 కోటి, ఆప్షన్ డి 1,20,00,000 ఇండ్లు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇండ్ల పైన 1 కోటి ఇండ్ల పైన సోలార్ విద్యుత్ ప్యానెళ్లను అమర్చబోతుంది. 1 కోటి ఇండ్ల పైన. ఓకేనా? సూర్యోదయ యోజన పథకం ఏంటంటే ఇండ్లు ఉంటాయి కదా, ఇండ్ల పైన సోలార్ విద్యుత్ ప్యానెల్ను కేంద్రం అమరుస్తుంది అనమాట. 1 కోటి ఇండ్ల పైన. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2024-25 బడ్జెట్లో అత్యధికంగా ఖర్చు చేసిన వర్గం ఏది? ఆప్షన్ ఏ పెన్షన్, ఆప్షన్ బి వడ్డీ, ఆప్షన్ సి రక్షణ, ఆప్షన్ డి పన్ను నిర్వహణ. తాజా బడ్జెట్లో అత్యధికంగా ఖర్చు చేసిన విభాగం వచ్చేసి వడ్డీలు కట్టడానికి అయితే ఖర్చు చేయడం జరుగుతుంది. వడ్డీలు కట్టడానికి ఎక్కువ ఖర్చు చేయబోతుంది కేంద్రం. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, జీడిపి 2024-25 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేయబడిన ద్రవ్యలోటు ఎంత? సో మనకు ద్రవ్యలోటు అడుగుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎంత శాతంగా ద్రవ్యలోటును అంచనా వేశారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 5.1%, ఆప్షన్ బి 2%, ఆప్షన్ సి 3%, ఆప్షన్ డి 1.5%. సో మనకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేయబడిన ద్రవ్యలోటు ఎంత అంటే 5.1%. చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఎంత శాతంగా అంచనా వేశారు? ద్రవ్యలోటును 5.1% అంచనా వేశారు. నెక్స్ట్ వన్, 2024-25 బడ్జెట్లో ఏ రంగానికి అత్యధికంగా కేటాయింపులు జరిపారు? సో కింద ఇచ్చిన రంగాలలో ఏ రంగానికి అత్యధికంగా బడ్జెట్ అనేది కేటాయించారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ విద్యారంగానికి, ఆప్షన్ బి రవాణా శాఖకు, ఆప్షన్ సి రక్షణ శాఖకు, ఆప్షన్ డి ఆరోగ్య శాఖకు. 2024-25 తాజా బడ్జెట్లో కేంద్రం అత్యధికంగా రక్షణ శాఖకు అయితే కేటాయించింది. రక్షణ శాఖకు అత్యధికంగా బడ్జెట్ను కేటాయించింది కేంద్రం. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తాజా బడ్జెట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంకు ఎంత అమౌంట్ అనేది కేటాయించడం జరిగింది? ఆప్షన్ ఏ 60,000 కోట్లు, ఆప్షన్
బి 80,000 కోట్లు, ఆప్షన్ సి 86,000 కోట్లు, ఆప్షన్ డి 90,000 కోట్లు. ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో సో ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో 86,000 కోట్ల రూపాయలను అయితే కేటాయించింది. ఏ పథకం కోసం? జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం. ఎన్ని వేల కోట్లు? 86,000 కోట్లు. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కేంద్ర బడ్జెట్ను ఇలా కూడా పిలుస్తారు. కేంద్ర బడ్జెట్ను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఆర్థిక ప్రకటన, ఆప్షన్ బి ఆర్థిక ప్రణాళిక, ఆప్షన్ సి వార్షిక ఆర్థిక ప్రణాళిక, ఆప్షన్ డి పైవేవి కావు. కేంద్ర బడ్జెట్ను వార్షిక ఆర్థిక ప్రణాళిక అని కూడా పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్. వార్షిక ఆర్థిక ప్రణాళిక అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది భారత కేంద్ర బడ్జెట్ను. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ఏదైతే ఉందో పిఎం కిసాన్ అంటాం కదా, ఈ పథకం కోసం కేంద్ర బడ్జెట్లో ఎంత కేటాయించారు, ఎంత అమౌంట్ కేటాయించారు? ఆప్షన్ ఏ 60,000 కోట్లు, ఆప్షన్ బి 58,254 కోట్లు, ఆప్షన్ సి 40,000 కోట్లు, ఆప్షన్ డి 50,000 కోట్లు. పిఎం కిసాన్ పథకం ఏదైతే ఉందో ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం 60,000 కోట్లను కేటాయించింది. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, యూరియా సబ్సిడీ కోసం తాజా బడ్జెట్లో ఎన్ని వేల కోట్లను కేటాయించారు? యూరియా సబ్సిడీ ఉంది కదా, సో ఈ సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా చూసుకున్నట్టయితే 1,19,000 రూపాయలను 1,19,000 కోట్ల రూపాయలను కేటాయించింది. 1,19,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దేనికోసం? యూరియా సబ్సిడీ పథకం కోసం. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. 1,19,000 కోట్లు. నెక్స్ట్ వన్, ముద్రా యోజన కింద ఎన్ని కోట్ల రుణాలను అందించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు? ఆప్షన్ ఏ 40 కోట్లు, ఆప్షన్ బి 43 కోట్లు, ఆప్షన్ సి 45 కోట్లు, ఆప్షన్ డి 48 కోట్లు. ముద్రా యోజన కింద చూసుకున్నట్టయితే మొత్తంగా ఇప్పటి వరకు 43 కోట్ల రుణాలు అందించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. 43 కోట్ల రుణాలు, అమౌంట్ కాదు ఇది, 43 కోట్ల రుణాలు అందించారు ముద్రా యోజన కింద. దీని విలువ ఎంత అంటే 22.5 లక్షల కోట్లు అనమాట. 22.5 లక్షల కోట్లు దీని విలువ. చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ఏ పదంతో మొదలవుతుంది? ఆప్షన్ ఏ వందే మాతరం, ఆప్షన్ బి జై హింద్, ఆప్షన్ సి ఓం శాంతి, ఆప్షన్ డి సత్యమేవ జయతే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రసంగించడం అనేది ఏదైతుందో ఇది సత్యమేవ జయతే అనే మాటతో ప్రారంభమవుతుంది. చాలా ఇంపార్టెంట్. సత్యమేవ జయతే అనే మాటతోటి ఆర్థిక మంత్రి బడ్జెట్ను స్టార్ట్ చేస్తారు. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2024-25 ఆర్థిక సంవత్సరంలో జలశక్తి శాఖకు బడ్జెట్ కేటాయింపులు ఎంత? జలశక్తి శాఖ ఉంది కదా, దీనికి ఎన్ని కోట్లు కేటాయించారంటే మనకు 98,418 కోట్లు కేటాయించారు. 98,418 కోట్లు అయితే జలశక్తి శాఖ కేటాయిస్తే ఇందులో 70% జల్ జీవన్ మిషన్ కోసమే కేటాయించారు. ఇందులో 70% అంటే దాదాపుగా 70,000 కోట్ల దాకా మనకు జల జీవన్ మిషన్కి అయితే కేటాయించడం జరిగింది. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, 2024-25 ఆర్థిక సంవత్సరంలో విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్ ఎంత? విద్యారంగం కోసం కేంద్రం ఎంత బడ్జెట్ కేటాయించింది అంటున్నారు? 1,24,638 కోట్లు కేటాయించారు. 1,24,638 కోట్లు విద్యారంగానికి అయితే కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో కేటాయించింది. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.